ప్రోమో 9 న్యూస్ కి స్వాగతం. మేకలు గొర్రెలను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచుక్కని వైరస్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే మేకలు గొర్రెలు తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ అసలు మ్యాటర్ ఇక్కడుంది. మృత్యువాత చెందిన మేకలు గొర్రెలను పక్కన ఉన్న పశువుల సంతలోకి తీసుకొచ్చి వేయడం వల్ల అవి దళార్ల చేతుల్లోకి పోగా అవి 1000 నుండి 2000 రూపాయల వరకు తీసుకొచ్చి అవి హోటళ్లకు మరియు ఆయా మార్కెట్లోకి తీసుకొని వచ్చి కేజీ 800 రూపాయల వరకు దండుకుంటున్న దళార్ల వ్యవస్థ వీళ్లకు సంతలో రోగాలతో ఉన్న జీవాలే వీళ్ళకి టార్గెట్. అదే వీళ్ళు పనిగా వ్యవహరిస్తున్న వైనం. తెచ్చుకుంటే తిన్నట్లు లేకపోతే లేదు అనే పరిస్థితిలో ఇలాంటి రోగాల బారిన పడితే మా పరిస్థితి ఏంటి అంటున్న ప్రజలు. ఇదంతటికీ కారణం శనివారం సంత అవ్వటం కారణమేనని, తెల్లవారితే ఆదివారం అవ్వడం వల్ల ఆ చనిపోయిన మేకలు గొర్రెలను ఆదివారం రోజు విక్రయించడం వల్ల కారణమని, మరోవైపు ఆయా వ్యాపారం చేస్తున్న దళార్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అవును, రోగంతో ఉంది కదా, రోగంతో ఉంది. అది లేపి నిలబెట్టండి. మాదైతే అది మీరు చెప్తుంటే మాకు ఎవిడెన్స్ కోసం అంతే. జస్ట్ ఎవరై మీయేనా కాదా? ఎవరి అయ్యి అన్న అవి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవి ఇక్కడ బూట్ చేయాలి. అవి రోగాలు ఉన్నాయి కదా అట్లకి. అవి తీసుకెళ్ళి ఎక్కడికి వస్తారు? అవి గుర్రపోతమైన రోగమే కదా అది. జబ్బున్న గొర్రెలు సార్, ఈ గొర్రెలు పోయి కోస్తారు. కట్క దుకాణాల్లో కోసి కేజీ 500 కాడ నుంచి 700 మధ్యలో అమ్ముతారు. ఎక్కడెక్కడ అమ్ముతారు? ఇది కట్క దుకాణాలు సిటీలలో అమ్ముతారు, పల్లెటూరులో అయితే అమ్మరు. మద్రాసు, విజయవాడ అలా పెద్ద పెద్ద సిటీలలో కోస్తారు. కోసి కేజీ లెక్క అమ్ముతారు. ఈ జబ్బు వచ్చిన గొర్రెలు ఈ జనాలు తింటే కూడా పెద్ద ఇబ్బంది అవుతుంది.